Honorable District Collector and Magistrate శ్రీ లక్ష్మీ సాగర్ ఐఏఎస్ వారిని సాధారణంగా 11వ రోజు యోగా కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు కుడివైపు నిటారుగా, ఎడమవైపు నిటారుగా, మరొకసారి కుడివైపు కుడివైపు నిటారుగా, ఎడమవైపు నిటారుగా. మనం తలను పక్కకు తిప్పేటువంటి సూక్ష్మ వ్యాయామం చేస్తాము. అందరు కూడా మీ తలను మీ కుడివైపుకు తిప్పండి. కుడివైపు ఎడమ నుండి ముందు, మళ్ళీ కిందకి నడుము పక్కకి అటు ఇటు తెచ్చుకోండి. మరొకసారి చేతులు భుజాలను సమాంతరంగా లేపండి. చేతులు 2 చేతులు పైకి లేపండి. మళ్ళీ దించండి సమాంతరంగా, మళ్ళీ కిందకి దించేసుకోండి. ఇప్పుడు మనం భుజాలు 2, 3, ఇప్పుడు బయట వైపుకి 1, 3. ఓకే, ఇప్పుడు 2 చేతులు చాపి చక్కగా కిందకు తెచ్చుకోండి. కిందకు వంగండి, కుర్చీలో కూర్చున్నట్లుగా, నీల్ డౌన్ గోడ కుర్చీ వేస్తున్నట్లుగా నిదానంగా రైజ్. మళ్ళీ మరొకసారి వంగండి, కుర్చీలో కూర్చున్న విధంగా రైజ్. మరొకసారి డౌన్, రైజ్. ఓకే, 2 చేతులు పక్కకు తెచ్చుకొని విశ్రాంతి. ఆసనం చాలా ఎక్సలెంట్ ఆసనం, కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడేటువంటి ఆసనం. నిదానంగా 2 చేతులు మీ పక్కగా కిందకు దించుతూ, ఈ ఎడమ కాలు కిందకు దించి నిటారుగా మీ స్థానాలు. ఎడమ చేయి పైకి ఉండాలి. మీ తల తిప్పి మీ ఎడమ చేతి చివరిని చూసే ప్రయత్నం చేయాలి. త్రికోణాసనం. ఫ్లాంక్ మజిల్స్ ని స్ట్రెచ్ చేసేటువంటి మంచి ఆసనం. నిదానంగా పైకి లేవండి. 2 అరచేతులు భుజాలకు సమాంతరంగా తెచ్చుకొని చేతులు చక్కగా. ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. అందరూ కూడా సేమ్ అదే పొజిషన్ లో ఉంటూ ఎడమ కాలుని కొంచెం ఇట్లా టర్న్ చేసుకుంటూ ఎడమ వైపు తిప్పి, ఎడమ చేతి వేళ్లతో ఎడమ కాలు వేళ్ళను తాకుతూ కుడి చేయి పైకి చక్కగా మీ తల తిప్పి మీ కుడి చేతి చివరిని చూసే ప్రయత్నం చేయండి. ఓకే, నేల కానించి చక్క తల ఇలా వాల్చి కాళ్ళను చాపి కాళ్ళకు చక్కగా 2 చేతులు కిందకి పక్కకు తెచ్చుకోండి. 2 కాళ్ళు ఒకదానికొకటి దగ్గర తెచ్చుకోండి. విశ్రాంతి. ఇప్పుడు అందరం కూడా నిలబడి చేసిన అసలు చేసేటువంటి ఓకే, రిలాక్స్. చక్కగా మీ చేతులు వదులుతూ మీ కాళ్ళను చాపి మళ్ళీ. ఇది రెస్పిరేటరీ కెపాసిటీని చాలా ఇంప్రూవ్, బ్యాక్ మజిల్స్ యొక్క పెయిన్ కూడా చాలా రిలీఫ్ చేస్తుంది. నిదానంగా చేతులు రిలీజ్ చేస్తూ కుడి చెయ్యి ఎడమ చెయ్యి రిలీజ్ చేస్తూ అందరు కూడా తలను తిప్పి ముందుకు చూడండి. ఎడమ చెయ్యి ఎడమ వైపుకి తెచ్చుకోండి. కుడి చెయ్యి కుడివైపుకి, కుడి కాళ్ళను చాపి చక్కగా రిలాక్స్. ఇది పొట్టలో ఉండేటువంటి పేగులను ఉత్తేజపరిచేటువంటి మంచి ఆసనం. నడుము ఛాతి భాగం ఉండేటువంటి ఎక్స్హేల్. రిలాక్స్. చిటికెన వేలు మరియు అనామిక వేళ్ళు ఉపయోగించండి. ముందుగా ఎడం వైపు గాలి పీల్చి కొంతకాలం కొన్ని సెకండ్స్ అందరూ కలిసి ఒకేసారి చేద్దాం. డీప్లీ ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్. మళ్ళీ కుడివైపుగా దీర్ఘంగా శ్వాస తీసుకోండి. శ్వాస
తీసుకోండి దీర్ఘంగా. హోల్డ్. అగైన్. హోల్డ్. వెనక నిటారుగా ఉండాలి. థండర్ బోల్ట్ పోస్చర్ అంటారు దీన్ని. వజ్రాసనం. చక్కగా ధ్యానం చేయడానికి కూడా ఉపయోగపడేటువంటి ఆసనం ఇది. వెన్నెముక నిటారుగా ఉండాలి. అందరు కళ్ళు మూసుకొని మీ 2 చేతులను మీ మోకాల పైన ఉంచుకోవాలి. మీ ఎరుకంతా కూడా మీ శరీరం పైన మాత్రమే ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. ఇన్హేల్. ఎక్స్హేల్. ఇన్హేల్. ఎక్స్హేల్. ఓకే, ఇప్పుడు మనం అర్థం తెల్లారుజాము 4ంటికి 1 గంట యోగా చేస్తానండి. అక్కడి నుంచి సైకిల్ ఎక్కి సైక్లింగ్ చేస్తాను. మళ్ళా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు రన్నింగ్ చేస్తాను. ఇప్పటికి 21 కిలోమీటర్లు 1:56 ఫినిష్ చేస్తాను. నా వయసు 80 సంవత్సరాలు. రేపు కూడా నేను కాంపిటీషన్లో పాల్గొంటున్నాను. రేపు ఎల్బి ప్రసాద్ గారిది కాంపిటీషన్ ఉంది, దాంట్లో వాళ్ళు పాల్గొంటాను. నేను హ్యాపీగా ఆరోగ్యంగా బతుకుతున్నాను. నా బాడీని కూడా హాస్పిటల్కి రాసేసాను. రోజు కంటిన్యూ సైక్లింగు, రన్నింగు, యోగా ఇవి 2 ఫాలో అవుతున్నాను. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరూ ఆరోగ్యంగా బతకాలంటే నన్ను ఆచరించాలి. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో BRTS మన విజయవాడలో సిటీలో 11వ రోజు ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రైతులతో సుమారుగా ఒక 200 మందితో ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ చేయించడం జరిగింది. గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారు, గౌరవ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ గారు మరియు మా వ్యవసాయ అధికారులందరూ, ఇతర జిల్లా అధికారులు, రైతులు అందరూ కూడా సమక్షంలో చాలా చక్కగా ఆయుష్ డిపార్ట్మెంటు చక్కగా దీన్ని ఆర్గనైజ్ చేసింది. సో దీంట్లో రైతులందరూ కూడా అంటే ఈరోజు ఏదో రైతులైతే వచ్చారు కానీ బట్ ప్రతి గ్రామంలో ఉండే రైతులంతా కూడా ఇదే విధమైనటువంటి ప్రాక్టీస్ ప్రతి గ్రామంలో కూడా చేయగలిగితే, ఇది కంటిన్యూ చేయగలిగితే, ఎప్పుడైతే 2015లో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు దీన్ని ఇంటర్నేషనల్ యోగా డేని అనౌన్స్ చేశారు. అప్పటి నుండి చాలా కంట్రీస్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి. మన దగ్గర మన డే టు డే లైఫ్లో ఇది ఒక పార్ట్గా నడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనము మోర్ అండ్ మోర్ మజిల్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ బట్ ప్రాణాయామము మరియు ధ్యానము ఏదైతే ఉందో మెడిటేషను అది కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి దానిని మనం అందరం కూడా ప్రజలకందరికీ నేర్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. మరి మన ముఖ్యమంత్రి వర్యులు రిక్వెస్ట్ మేరకు ఈ సంవత్సరం మన విశాఖపట్నంలో జరగడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ పర్టికులర్ డే ఎలా అయితే మన విశాఖపట్నంలో జరుగుతుందో అదేవిధంగా మన విజయవాడలో కూడా మన కలెక్టర్ అండ్ కమిషనర్ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా జరగాలనుకొని చెప్పేసి ఇది సస్టైన్ కావాలనుకొని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను.